అందరికీ జేబీ. ఈరోజు మరొకసారి నరేష్ కొడవన్ల అనే నేను మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే, కూటమి ప్రభుత్వం గురించి మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పా, ఎన్నోసార్లు పలుమార్లు మీకు ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అర్హులైన వికలాంగులకు 40% ఉన్న వికలాంగులు కూడా పెన్షన్ తీసివేయడం జరిగింది. నిన్నలాగా మొన్న జీవో ఇచ్చారు, 40% ఉన్న వికలాంగులకు పెన్షన్ అలాట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఎక్కడ ఈరోజు ఇదే గవర్నమెంట్ అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో పడిగాపులు కాస్తున్న వికలాంగులు చూసి మనసు తరుక్కుపోయి ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. జై భీమ్ భారత్ పార్టీ అర్బన్ ఇన్ఛార్జిగా ఉన్న నేను రేపటి రోజున కమిటీలు వేసి అనంతపూర్ నడిబొడ్డులో జై భీమ్ భారత్ పార్టీ ఆఫీస్ను కూడా మేము ఓపెన్ చేయాలనుకుంటున్నాం. కమిటీలు కూడా వేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా ఈరోజు నోరు విప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు నోరు విప్పితే అరెస్టులు అంటున్నారు. ఈ ప్రభుత్వం నోరు విప్పితే గత ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంటే టీడీపీ వైసీపీ కుమ్ములాట్లో అమాయకమైన ప్రజలతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చెప్తున్నా, అనంతపురం జిల్లాలో వైద్య రంగం నీరు గారిపోతుంది. ఈరోజు ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఒక వైద్య శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన కనిపించట్లేదా? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నేనే నిన్నలాగా మొన్న వెళ్ళా, అక్కడ డాక్టర్స్ బాతకానీలు చేసుకుంటూ ఒకరికొకరు ముచ్చట పెట్టుకుంటూ ఉన్నారు. నేను జీజీఎస్ సూపరింటెండెంట్కి ఆత్మారాం గారికి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. ఆ మూమెంట్లో కలెక్టర్ గారు ఊరికే టవల్ కప్పుకొని వెళ్ళి విజిటింగ్ చేస్తున్నారు హాస్పిటల్ తప్ప, గవర్నమెంట్ హాస్పిటల్ మీరు విజిటింగ్ చేయండి కలెక్టర్ గారు, మీకు వాళ్ళ భాగవతం బయటపడుతుంది. మీరు ఊరికే ఏదో మఫ్టీలో వెళ్ళి ఏదో చిన్న హాస్పిటల్ విజిటింగ్ చేసి కదా అనంతపూర్ జనరల్ హాస్పిటల్ విజిటింగ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ కూటమి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, మీరు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ సూపరింటెండెంట్ 24/7 మీరు హాస్పిటల్లో ఉంచండి. ఇవన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జరుగుతున్న వ్యాపారం ఏంటంటే, ఉండే పోస్ట్కి 5 లక్షలు 10 లక్షలు వసూలు చేసుకుంటున్నారు. అంటే చదువుకున్న వాల్యూ మీరు నీరుగార్చిపోతుంది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే అర్బన్ గురించి నేను మాట్లాడితే, ఇప్పుడున్న అర్బన్ ఎమ్మెల్యే గారు తెల్లమొగం వేసుకోవాలి. సోమనాథ్ నగర్, ఎంజీ కాలనీ, ఈ సమీపంలో ఉన్న గుంతలు మిట్టలు మీరు ఈరోజు బాగా చేయలేకపోతున్నారు. ఏమన్నా అంటే వాళ్ళకి బాగా చేస్తున్నాం, ఈ స్కూల్ విజిట్ చేస్తున్నాం, ఆ స్కూల్ విజిట్ చేస్తున్నాం, ఆ ల్యాండ్లు కబ్జా చేస్తున్నాం, ఆ కోర్టులు దుబ్బేస్తున్నాం, బానిసలపై వైన్ షాపులు ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి మీ జబ్బులు మీరు తలుచుకునేది కాదు. తొందరలోనే జై భీమ్ భారత్ పార్టీ తరఫున మేము కూడా అనంతపురం అర్బన్ బరిలోకి దిగబోతున్నాం. మీరు ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు కనుక్కొని వెంటనే గుంతలు పూడ్చి ఎంతోమంది ప్రాణాలు బలిగొంటున్న సోమనాథ్ నగర్ గుంతలు, అలాగా బ్రిడ్జి ఫ్లైఓవర్ చూస్తే సిగ్గు అవుతోంది. ఆ గత ప్రభుత్వం చేసేది కాదు, ఈ ప్రభుత్వం చేసేది కాదు. వెంటనే చెప్తున్నా, గౌరవ అర్బన్ ఎమ్మెల్యే గారు మీరు మేల్కొని ఆ గుంతలు పూడ్చండి. ఒకవేళ మీ చేత కాకుంటే జై భీమ్ భారత్ పార్టీ టీం రేపు పొద్దున స్టార్ట్ చేసి రేపు సాయంత్రం లోపల మేము కూడా గుంతలు పూడ్స్తాం. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం కలెక్టర్ గారు మీరు టవల్ వేసుకొని మఫ్టీ లేదు కాదు, అనంతపూర్ జీజీహెచ్ జనరల్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ ఆత్మారాం గారిని హాస్పిటల్లో ఉండమని చెప్పండి. లేకపోతే ఆయన శాత కాకుండా ఆయన ఉద్యోగం తీసేసేయండి. ఆర్ఎంఓ మేడం ఉంది,
ఆ మేడంని మీరు సూపరింటెండెంట్ చేయండి. మేడం కష్టజీవి, కష్టపడుతుంది కాబట్టి చెప్తున్నాం. ఇవన్నీ కూడా మీరు మానుకోండి. గౌరవ అర్బన్ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారు చెప్తున్నాం. ఇది వెంటనే మీరు మేల్కొని అర్బన్ ఏరియాని డెవలప్ చేసే రీతిగా వెళ్తే మంచిది. లేకపోతే జేబీరావు భారత్ పార్టీ రంగంలో జేబీరావు భారత్ పార్టీ టీం రంగంలోకి దిగి మేము చేయాల్సి వస్తుంది, ప్రభుత్వం చేయాల్సిన పనులని చెప్పేసి చెప్పుకుంటూ జై భీమ్ జై భారత్.